ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. రోబోల విన్యాసాలు, ఏఐ టెక్నాలజీ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఏఐతో లేబర్ మార్కెట్ మారుతోందన్నారు ఐటీ రంగ ప్రముఖులు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య కనెక్టివిటీని ఏఐ పెంచుతుందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా దూసుకు వస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సదస్సుకు స్పెయిన్, బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, క్రొయేషియా, కజకిస్తాన్, కొరియా, శ్రీలంక సహా పలు దేశాల ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. వీరందరికీ ప్రధాని మోదీ గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్. ఏఐ లాంటి సాంకేతికతతో అవకాశాలతో పాటు అభద్రతా భావం పెరుగుతోందని చెప్పారు. భారత్ లాంటి దేశాలు ఏఐ ప్రగతి పట్ల విశ్వాసం, ఆశావాదం వ్యక్తం చేస్తున్నాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం కొంత ఆందోళన కనిపిస్తోందని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలతో ఈ అంతరాలను పూడ్చవచ్చని చెప్పారు రిషి సునక్. Exactly does not depend on just inventing the technology. It's about how effectively you deploy it, and they here are focused on mass broad adoption and obviously supported by a few critical attributes. You have a very AI deep talent pool here. You talked about the rails for distribution, obviously the digital public infrastructure here. AI తో లేబర్ మార్కెట్ పెరుగుతోందన్నారు గూగుల్ CEO సుందర్ పిచాయ్. కొన్ని ఉద్యోగాలు పోతాయని, కొన్ని ఉద్యోగాల్లో మార్పులు వస్తాయని చెప్పారు. పరివర్తనను ఆహ్వానిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఏఐ సమ్మిట్ లో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఏఐ సమ్మిట్ ను ఇండియా అమెరికా కనెక్ట్ ఇనిషియేటివ్ గా ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఏఐ కనెక్టివిటీ పెంచుతుందన్నారు సుందర్ పిచాయ్. AI is also helping to create net new experiences that are truly helpful. The Gemini app, our personal AI assistant, is growing rapidly across the world, and India is among our largest markets. It's available in 10 languages spoken in India. Building on this, today we are announcing the India-America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India, and multiple locations across the southern hemisphere. ఢిల్లీలోని ఎయిమ్స్ క్యాంపస్ లో ఇండో ఫ్రెంచ్ ఏఐ గ్లోబల్ హెల్త్ క్యాంపస్ ప్రారంభించారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలు ముందుకు తీసుకువెళ్లడమే గ్లోబల్ హెల్త్ క్యాంపస్ లక్ష్యమని చెప్పారు. అమెరికా, చైనా నమూనాలపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించడమే తమ లక్ష్యం అన్నారు మ్యాక్రాన్. India is extremely important regarding all these issues, to make sure that our countries benefit from the innovation, but to make sure as well that this innovation will be at the service of our common goods, both in India and France, I would say, and in Europe, which is that we don't want to be dependent on a totally US or a totally Chinese model, but we really believe that we need a broader one, and we want to be part of the solutions, and we want to have players being part of the solutions. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రోబోల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఏఐతో తయారు చేసిన పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా ఏఐ సమ్మిట్ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.